హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ప్రేమ్స్ జర్నీ. ఇప్పుడు మనం చూస్తున్నాం లూలు మాల్. ఈ లూలు మాల్ అనేది పేరు మాత్రమే చాలా చిన్నదిగా ఉంది, కానీ ఈ లూలు మాల్ లోపలికి వెళ్తే చాలా పెద్దది నాయన. ఈ మాల్లో తిరుగుతా ఉంటే వన్ డే అయినా సరిపోతుంది ఈ మాల్లో చూడడానికి. అయితే ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం. చూడండి, నేనైతే ఈ మాల్లో మనుషులు అయితే ఓపెన్ చేస్తారు ఈ డోర్ అని అనుకున్నా, కానీ ఆటోమేటిక్ గా అవే ఓపెన్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత మన ఎంట్రీ చూసి అయితే ఆమె వచ్చి రే నాయన ఇట్లా కాదా, దీని లోపల అయితే రావాలని చెప్పింది. ఆ తర్వాత మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, ఇప్పుడు ఆ లైట్స్, ఆ లోపల వెళ్తురు, దాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే కళ్ళు అయితే జిగేలు అనిపించేంత సిచ్యువేషన్ అయితే అక్కడ నేనైతే విజువల్ చూసినాను అనమాట. సో ఎంటర్ అవుతానే ఇలా అయితే ఉంటది. సో మనం ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా చూడొచ్చు. ఆ తర్వాత నాకైతే ఇలాంటి వింత మనిషి అయితే కనిపించాడు. ఈ మనిషి నాకు నచ్చి నేను ఒక సెల్ఫీ తీసుకుందాం అనేది ఆ మనిషితో వీడియో అయితే తీసుకునేసినాను అనమాట. ఆ తర్వాత అయితే మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అవుతా ఉన్నాం రైట్ సైడ్ లోపలికి. ఇలా లోపల ఎంటర్ అవుతానే ఇక్కడ వచ్చి కాస్ట్లీ అంటే కాస్ట్లీ స్వామి, తక్కువ కాస్ట్ అంతా ఏముండదు, మనం అనుకునే రేంజ్లో అయితే అస్సలు ఉండదు, అంతకు మించి అయితే ఉంటది. ఇక్కడ వచ్చి మంచి బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండ్కి తగిన కాస్ట్లు ఉంటాయి. ఈ కాస్ట్లు వచ్చి అంత తక్కువ అయితే ఉండదు, మనం ఊహించుకోలేనంత కాస్ట్లీగా అయితే ఉంటది అనమాట. సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసండి. మనం లోపలికి వెళ్తా ఏమేమి ఉన్నాయి ఏందనేది అయితే మనం విజువల్స్ లో అయితే ఫుల్ గా అయితే చూపిస్తాం అనమాట. ఆ తర్వాత అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేసినారంటే మీరు నెక్స్ట్ ఏం వస్తుంది అనేది అయితే మీకు తెలియదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ గా చూసేయండి. వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ట్రై చేస్తాను. ఇలా అయితే చూసుకుంటూ వచ్చాం కదా, ఇక్కడైతే మంచి కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ షూస్, స్పోర్ట్స్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటి, క్యాజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీడొచ్చి ఆగినాడు. సో వీడు ఎందుకు ఆగినాడు అంటే వీడొచ్చి వుడ్ ల్యాండ్ లవర్ అనమాట. సో అక్కడ వుడ్ ల్యాండ్ చెప్పులు ఉండడంతో వీడైతే ఆగినాడు అనమాట. సో ఇలా అయితే నార్మల్ చెప్పల్స్, ఇలా ప్రతి ఒక్కటి మంచివి అయితే ఉన్నాయి. ఇలా గమనిస్తూ వచ్చారంటే ఇక్కడైతే లేడీస్ కి ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. సో ఈ మాల్ అయితే మనం విజిట్ చేసి మనకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఇలానే వీడియో కంటిన్యూస్ గా అయితే చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. నాకైతే ఈ మాల్లో ఉన్నంతసేపు నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూసారంటే మీకు కూడా వీడియో నచ్చుతుందని అయితే నేను కూడా అనుకుంటా ఉన్నాను. సో వీడియో అయితే ఇంకా ఫుల్ గా ఉన్నది, ఇంకా చాలా టైం అయితే పడుతుంది. మనం అన్ని చూపించడానికి అయితే ట్రై చేస్తా ఉన్నాము. సో వీడియో అయితే చూసేయండి. ఇంకా అలా చూస్తూ అయితే మనం జుడియోకి అయితే వచ్చేసినాము. ఈ జుడియోలో వచ్చి మంచి కాస్ట్లీ ఐటమ్స్ మన రీజనబుల్ రేట్స్ కి అయితే దొరుకుతాయి అనమాట. సో దీంట్లో అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదన్నా మనకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని అయితే తిరిగి చూస్తున్నాము. చూసారు కదా, ప్రతి దానికి కాస్ట్స్ అయితే మెన్షన్ చేసి పెట్టేసి ఉంటారనమాట. మనకి ఏ కాస్ట్ లో నచ్చుతుందో ఆ కాస్ట్ లో అయితే మనం తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత అయితే మనకి నచ్చింది అయితే తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఫైనల్ గా నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాం. ఈ నెక్స్ట్ ఫ్లోర్ కి ఎందుకు వెళ్తా ఉంటామంటే మన మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి
ఫుడ్ అన్నమాట. సో ఇక్కడ చూసినారంటే అందరికి పిల్లలకి ఆడుకునేదానికి, పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుకునేదానికి గేమ్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఫుడ్ కౌంటర్ లోకి అయితే వెళ్ళబోతున్నాం, ఎంట్రీ అవుతున్నాం. చూడండి ఇక్కడైతే మనం ఒక చోట అయితే ఆగుతాము. ఆ ఆగిన ప్లేస్ ఏంది అనేది అయితే నేను వివరిస్తాను, చూడండి. అలాగే ఇంకా ఫైనల్ గా నేను చెప్పిన ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఆగిపోయినాడు. వీడు ఆగిన ప్లేసే అనమాట మనం తినబోయే ప్లేస్. ఇక్కడ అయితే మనకి ఆఫర్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఆఫర్ కావాలి, అలాగే మనకి ఏ ఐటమ్ కావాలి, అంటే తినడానికి ఏ ఫుడ్ కావాలనేది దీంట్లో అయితే డిస్ప్లే అవుతా ఉంటది. మనం ఈ డిస్ప్లేలో చూసి మనం ఆర్డర్ పెట్టుకొని దీనికైతే బిల్ అయితే పే చేయాలి. ఆ బిల్ పే చేయడం ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆర్డర్ అయితే సెలెక్ట్ చేస్తారు. చూడండి ఇలా మనకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత అయితే మనం దీంట్లో నెక్స్ట్కి వెళ్ళేసి మనకి ఇంకా ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు వద్దు అదే చాలు అనుకుంటే మన నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మన నెంబర్ అయితే ఎంటర్ చేసి మన పేరు అయితే ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళినామంటే అది ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి బిల్ పే చేసినామంటే మనకు ఒక టోకన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ టోకన్ నెంబరు మనకి వచ్చినప్పుడు వాళ్ళే ఫినిష్ చేసి మన టోకన్ అయితే వాళ్ళు పిలుస్తారు మన పేరుతో కూడా. అప్పుడు మనం వెళ్ళి అయితే తీసుకొని అయితే తినొచ్చు అనమాట. చూసారు కదా, పేమెంట్ కూడా సక్సెస్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మన టోకన్ నంబర్ కూడా దగ్గరలోనే రాబోతుంది. టోకన్ నంబర్ వచ్చేసింది, మనల్ని అయితే పిలిచేశారనమాట. సో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే రెడీగా ఉంది, రెడీగా వచ్చేసింది. దీంతో కూడా ఇంకోటి అయితే ఆర్డర్ చేసాం, అది కూడా అయితే వచ్చేసింది అనమాట. సో మన టోకన్స్ అయితే నెక్స్ట్ లోనే వచ్చేసినాయి. ఆ తర్వాత అయితే మేము అందరూ రెడీగా అయితే తినడానికి అయితే రెడీగా ఉన్నాము. ఈ ఫుడ్ ఐటమ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇలా ఈ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇంకా మా వాళ్ళు అయితే కిందకి అయితే దిగేసినారు అనమాట. కిందకి ఎందుకు దిగారు అంటే వీళ్ళు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చి స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి నచ్చిందంతా వాళ్ళు తీసుకునేసినారు అనమాట. సో ఇలాగే తీసుకునేసి అయితే బిల్ అయితే కంప్లీట్ చేసి అయితే మనం బయటకు వచ్చే విజువల్స్ అయితే నెక్స్ట్ చూద్దాము.
ఇంకా ఫైనల్ గా ఎండ్ స్టేజ్ కి అయితే వచ్చినాం అనమాట. సో ఇంకా మనం అవుట్ అవబోతున్నాము. ఈ మాల్ లో ఎక్స్పీరియన్స్ నాకైతే బాగా నచ్చింది. ఇలా మా జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ మాల్ లో ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.